एक साथ जल गए, यानी एविडेंस खत्म कर दिया। देखिए, वो ईवीएम जल के खाक नहीं हुई है, वो भारत का लोकतंत्र जल के खाक हुआ है। నమస్తే. 4000 ఈవీఎం మిషన్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యమా, లేక ఎవరైనా కుట్ర పన్నారా? కోల్కతాలోని ఒక ప్రభుత్వ బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయి. చివరికి ఎలాగోలా మంటలనైతే ఆర్పేశారు. కానీ ఆ మంటలు పొగ తగ్గాక అందరూ షాక్ అయ్యే ఒక వార్త బయటకొచ్చింది. వేల కొద్ది ఓటింగ్ మిషన్లు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయని బ్రేకింగ్ న్యూస్లు రావటం మొదలైంది. 40 కాదు, 400 కాదు, సుమారు 4000 ఈవీఎంలు. ఈ విషయం బయటికి రాగానే పొలిటికల్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం మొదలుపెట్టాయి. దీనికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే దీనిపై ఇంకా గట్టిగా ఫైర్ అవుతోంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా ఇదే రచ్చ నడుస్తోంది. మామూలుగా జరిగిన ఒక అగ్ని ప్రమాదం సడన్గా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద రాజకీయ గొడవగా ఎందుకు మారింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలేంటి? ఇంకా బయటకు రాని అంశాలేంటి? అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వస్తుంది? దీని గురించి పూర్తిగా విశ్లేషించి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? కోల్కతాలో ఈవీఎంలను స్టోర్ చేసిన ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 4000 ఈవీఎంలు తగలబడ్డాయి. పైకి చూడటానికి ఇది మామూలు అగ్ని ప్రమాదం అనిపించవచ్చు. కానీ ఈవీఎంలు అనేవి మిగతా ప్రభుత్వ సామాగ్రి లాంటివి కాదు. అవి మన దేశ ఎన్నికల వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనవి. ప్రతి మిషన్కు ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఉంటుంది. ప్రతి మిషన్కు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ప్రతి మిషన్కు ఒక డిప్లాయ్మెంట్ హిస్టరీ ఉంటుంది. ప్రతి మిషన్కు ఖచ్చితమైన లెక్క ఉండాలి. అందుకే ఈ గొడవ కేవలం మంటలు అంటుకోవటం గురించి మాత్రమే కాదు, అసలు బిల్డింగ్ లోపల ఏమేం మిషన్లు ఉన్నాయనే దాని గురించి. కాలిపోయిన ఆ మిషన్లకు ఈ మధ్య జరిగిన ఎన్నికలకు ఏదైనా లింక్ ఉందా అనే దాని గురించి. फायर जो है अपर फ्लोर में था, उसने अपना एंगल से फायर को टैकल किया है. इमीडिएटली जो है उसको असिस्टेंस भेजा गया है नियर बाई फायर स्टेशन से. एसएस कैम्प, हेडक्वार्टर, लाल बाजार, फिर आपका सेंट्रल एवेन्यू या गड़ियाहाट, सारा जगह से असिस्टेंस भेजा गया है. भेज के तुरंत फायर को जो है कंट्रोल किया गया है. एक आदमी ऊपर में ट्रैप मिला था, उनको हम लोगों ने रेस्क्यू कर लिया है. बाकी फायर फाइटिंग अभी जो है चल रहा है, लेकिन फायर अभी अंडर कंट्रोल में है. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఈవీఎంలను ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో వాడారా లేదా అనేది. అసలు అన్ని అనుమానాలకు, ప్రశ్నలకు మెయిన్ పాయింట్ ఇదే. ఒకవేళ ఇవి ఎన్నికలతో సంబంధం లేని పాత మిషన్లు అయితే జనాలకు చాలా వరకు డౌట్స్ తీరిపోతాయి. కానీ ఒకవేళ వీటిని ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో గనక వాడి ఉంటే మాత్రం ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే జనాలు ఖచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటారు. అవి ఏ ఎన్నికలు, ఏ నియోజకవర్గానికి సంబంధించినవి, ఏ పోలింగ్ బూతుల్లో వాడినవి, అసలు మంటలు అంటుకున్నప్పుడు ఈ ఈవీఎంల పరిస్థితి ఏంటి, అంటే వాటిలో ఓట్లు రికార్డ్ అయి ఉన్నాయా లేదా. ప్రస్తుతానికైతే దీని గురించి ఎలాంటి పూర్తి డీటెయిల్స్ బయటికి రాలేదు. ఆ క్లారిటీ లేకపోవటం వల్లే రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అసలు ప్రశ్న ఏంటంటే, అసలు అక్కడ కాలిపోయి బూడిదైనవేంటి? అందరూ 4000 ఈవీఎంలు కాలిపోయాయని పదే పదే చెప్తున్నారు. కానీ ఆ మాటలకు అసలు అర్థం ఏంటి? ఎందుకంటే ఓటింగ్ సిస్టమ్ అంటే కేవలం ఒక్క మిషన్ మాత్రమే కాదు. అందులో 3 రకాలు ఉంటాయి. 1 బ్యాలెట్ యూనిట్స్, 2 కంట్రోల్ యూనిట్స్, 3 వీవీప్యాట్ మిషన్స్. వీటిల్లో దేని పని దానిదే. కాబట్టి వేల కొద్ది ఈవీఎంలు కాలిపోయాయని అధికారులు అంటున్నప్పుడు అసలు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఎన్ని బ్యాలెట్ యూనిట్లు, ఎన్ని కంట్రోల్ యూనిట్లు, ఎన్ని వీవీప్యాట్లు, వాటి పరిస్థితి ఏంటి? అవి బాగా పనిచేస్తున్న మిషన్లేనా, లేక ఎమర్జెన్సీ కోసం పక్కన పెట్టిన మిషన్లా, లేదా అవి అసలు పనికిరావని పక్కన పడేయటానికి ఉంచినవా? ఈ డీటెయిల్స్ ఏవీ చెప్పకుండా కేవలం
4000 ఈవీఎంలను తేల్చేస్తే అది సగం సమాచారమే అవుతుంది. పూర్తి నిజం తెలియనట్టే ఉంటుంది. మూడో ప్రశ్న ఏంటంటే, అసలు ఈ ఈవీఎం మిషన్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సరిగ్గా ఇక్కడే పొలిటికల్ గొడవ ఇంకా పెద్దదవుతుంది. ఈ మిషన్లను ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో వాడారా అని కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా గట్టిగా ప్రశ్నించారు. ఖేరా అడుగుతున్న పాయింట్ చాలా క్లియర్గా ఉంది. ఈ మిషన్లను ఈ మధ్య వాడకపోతే మేము వాడలేదు అని ఎలక్షన్ కమిషన్ సింపుల్గా చెప్పేయొచ్చు కదా అని. ఒకవేళ ఈ మధ్యనే వాడుంటే మాత్రం వాటిని ఏ ఏరియాలో వాడారో తెలుసుకునే హక్కు ఓట్లేసిన ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది. ఇదే టైంలో తృణమూల్ కాంగ్రెస్ ఇంకాస్త గట్టిగా రంగంలోకి దిగింది. కాలిపోయిన మిషన్లన్నీ తమకు బలం ఉన్న నియోజకవర్గాలవేనని ఆ పార్టీ ఓపెన్గా ఆరోపించింది. కస్బా, జాదవ్పూర్, బెహ్లా ఈస్ట్, బెహ్లా వెస్ట్, మెటియా బురుజ్, సత్కాజియా, డైమండ్ హార్బర్ పరిధిలోకి వచ్చే ఈ అసెంబ్లీ స్థానాల మిషన్లే కాలిపోయాయని టీఎంసీ ఖచ్చితంగా చెప్తుంది. టీఎంసీ చాలా క్లియర్ పాయింట్లతో ఈ వాదన చేస్తుంది. ఒకవేళ టీఎంసీ చెప్పేదే నిజమైతే దానికి సంబంధించిన ఆధారాలు, రికార్డులు చూపించాల్సి ఉంది. ఒకవేళ అది అబద్ధమైతే అధికారులు వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాలి. ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్గా ప్రజలకు నిజాలు కావాలి, వదంతులు కాదు. నాలుగో ప్రశ్న ఏంటంటే, చైన్ ఆఫ్ కస్టడీ ఎక్కడ ఉంది? అంటే ఈ మిషన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయనే పూర్తి స్థాయి రికార్డులు ఎక్కడున్నాయి? ప్రతి ఈవీఎం మిషన్కు ఒక హిస్టరీ ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఎక్కడ దాచారనే రికార్డు ఉంటుంది. దానికి ఒక డిప్లాయ్మెంట్ రికార్డు కూడా ఉంటుంది. ఆ మిషన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారనే ట్రాకింగ్ రికార్డు ఉంటుంది. ఎన్నికల్లో ఇది మామూలుగా జరిగే తంతే. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు వీటి ఆధారంగా అసలు ఏం జరిగిందో కనిపెట్టాలి. ప్రతి మిషన్ ఎప్పుడు స్టోరేజ్లోకి వచ్చింది, దాన్ని చివరిగా ఎప్పుడు ఉపయోగించారు, దాన్ని ఏ ఎన్నికల్లో ఉపయోగించారు, అది ఏ నియోజకవర్గానికి చెందింది, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ డీటెయిల్స్ అన్నీ పేపర్ల రూపంలోనూ కంప్యూటర్ ఫైల్స్లోనూ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న చాలా చిన్నది. ఈ వివరాలన్నింటినీ అధికారులు బయట పెడతారా లేదా? ఐదో ప్రశ్న ఏంటంటే, అగ్ని ప్రమాదం గురించే ఎందుకు ఇన్ని ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి? ఎందుకంటే ఆ మంటలు అంటుకున్న తీరు చూస్తుంటే ఎవరికైనా అనుమానాలు రావటం కామన్. ఈవీఎం మిషన్లను ఆ బిల్డింగ్ పై ఫ్లోర్లలో దాచారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దాంతో ఆ మంటలు అంత పైకి ఎలా వ్యాపించాయనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ మంటలు ఎక్కడ మొదలయ్యాయి? కింద ఎక్కడో మొదలైన మంటలు మిషన్లను దాచిపెట్టిన పై అంతస్తు వరకు ఎలా వెళ్ళాయి? ఫైర్ సేఫ్టీ రూల్స్ అన్నీ సరిగ్గా పాటించారా? ఫైర్ ఆడిట్లు సరిగ్గా నిర్వహించారా? మంటలు అంటుకోగానే మోగే ఫైర్ అలాంలు అక్కడ పనిచేస్తున్నాయా? మంటలను అదుపు చేసే వ్యవస్థలు అంటే సప్రెషన్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయా? నిజానికి ఈ ప్రశ్నల్లో ఎలాంటి రాజకీయం లేదు. ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం అడిగే మామూలు ప్రశ్నలే ఇవి. ఆరో ప్రశ్న ఏంటంటే, అక్కడ సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ఉందా లేదా? ఈ రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో సీసీటీవీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఒకవేళ అక్కడ సీసీటీవీ రికార్డింగ్ కనుక ఉంటే చాలా అనుమానాలు తీరిపోతాయి. మంటలు సరిగ్గా ఏ టైంకి మొదలయ్యాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ప్రమాదం జరగటానికి ముందు ఆ ఏరియాలోకి ఎవరెవరు వెళ్ళారు, అక్కడ ఏమైనా అనుమానాస్పదంగా కనిపించిందా, మంటలు అంటుకోగానే అక్కడి స్టాఫ్ వెంటనే స్పందించారా లేదా? కాబట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం. అటువంటి ఫుటేజ్ ఉంటే దాన్ని భద్రపరచడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏడో ప్రశ్న ఏంటంటే, ఒకే దగ్గర ఇన్ని మిషన్లను ఎందుకు దాచిపెట్టారు? దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవట్లేదు. కానీ నిజానికి అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఇదే. ఒక బిల్డింగ్లో అన్ని వేల మిషన్లను ఎందుకు పెట్టారు? ఈ స్టోరేజ్ లొకేషన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే ఉందా? మిషన్లు దాచిన ఈ ప్లేస్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే సెలెక్ట్ చేశారా? అక్కడ ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ జరిగాయా? రిస్క్ అసెస్మెంట్స్ నిర్వహించారా? ఒక్క ప్రమాదంతోనే ఇన్ని వేల మిషన్లు బూడిదయ్యాయంటే వాటిని దాచిన పద్ధతి మీద ఎవరికైనా డౌట్ రావటం మామూలే. సరిగ్గా ఇక్కడే
ఒక పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూపై జనాల్లో రెండు రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. ఒకవైపు ఇది కేవలం యాక్సిడెంటల్గా జరిగిన అగ్ని ప్రమాదం అని అంటున్నారు. మరోవైపు దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. కానీ నిజానికి పక్కా ప్రూఫ్స్ లేకుండా ఒక ముగింపుకు, ఒక అంచనాకు వచ్చేయటం కరెక్ట్ కాదు. మనం 100% ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే, అసలు ఏం జరిగిందో నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాధికారుల మీదే ఉంది. సిటిజన్స్ దగ్గర కాదు, సోషల్ మీడియా దగ్గర కాదు, రాజకీయ పార్టీల దగ్గర కాదు, ఎన్నికల సంఘం దగ్గర రికార్డులు ఉన్నాయి. స్టోరేజ్ లాగ్లు, సీరియల్ నెంబర్స్, డిప్లాయ్మెంట్ హిస్టరీ, ఇన్వెంటరీలు, నిర్వహణ రికార్డులు, ఒకవేళ అక్కడ కెమెరాలు ఉంటే వాటి సీసీటీవీ రికార్డింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పగలిగేది కేవలం ఎలక్షన్ కమిషన్ మాత్రమే. ये लगा है आपका 3rd फ्लोर में, 4th फ्लोर आपका जिला परिषद बिल्डिंग के, जहाँ पर अदरवाइज पॉलिटिकल इशू सबको ही रहता था वहाँ पर ही, और बहुत सारा मतलब ये दफ्तर है। तो नुकसान तो होगा क्योंकि वहाँ पर तो बहुत सारा फाइल है, बहुत सारा इलेक्ट्रॉनिक गैजेट्स है, जिसकी वजह से आकारों बढ़ते जा रहा है. ఈ వివాదం క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి? నిజానికి దీనికి చాలా ఈజీ మార్గం ఉంది. పూర్తి ఇన్వెంటరీని బయటపెట్టండి. సీరియల్ నెంబర్లను అందరికీ తెలిసేలా చూపించండి. ఆ మిషన్లను గతంలో ఎప్పుడెప్పుడు వాడారో ఆ వివరాలు చెప్పండి. స్టోరేజ్ రికార్డులను తేట తెల్లం చేయండి. ఫోరెన్సిక్ టీం కనిపెట్టిన నిజాలను అందరికీ చెప్పండి. అసలు ఆ మంటలు ఎలా అంటుకున్నాయో దర్యాప్తు రిపోర్టును బయటపెట్టండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల గొడవలకు ఈ మిషన్లకు ఎలాంటి సంబంధం లేకపోతే ఆ విషయం స్పష్టంగా చెప్పేయండి. అవి పాత మిషన్లే అయితే ఆ విషయాన్ని ఆధారాలతో నిరూపించండి. ఒకవేళ వాటిని ఈ మధ్య వాడుంటే ఎక్కడ వాడారో ఆ వివరాలు చెప్పండి. జనాలు నమ్మాలంటే అన్ని విషయాలు ఓపెన్గా చెప్పటమే అన్నిటికంటే ఉత్తమం. ఏమీ మాట్లాడకుండా గప్చుప్గా ఉంటే అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతాయి. सबसे बड़ी बात अगर कोई होगी तो वेस्ट बंगाल में सरकारी इमारत में 4000 ईवीएम, इस ईवीएम का पश्चिम बंगाल के विधानसभा में इस्तेमाल हुआ और जिनके ऊपर डाउट है ये ईवीएम में गड़बड़ है, वो ईवीएम जलकर खाक हो गए. 4000 ईवीएम एक साथ कैसे जल सकते? मैं कहता हूं नहीं, ये जलाए गए, आग लगाई बीजेपी की सरकार ने. ये इस देश का आज का सबसे गंभीर मुद्दा है. 4000 ईवीएम एक साथ जल गए, यानी एविडेंस खत्म कर दी. नो एविडेंस, रफा दफा चुनाव हो गया, ईवीएम जला दी. చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేశం ముందున్న సమస్య అగ్ని ప్రమాదం జరిగిందా లేదా అనేది కాదు. అసలు సమస్యల్లా ఈ ప్రమాదంపై ప్రజలకు పూర్తి నిజాలు తెలుస్తాయా లేదా అనేది. సుమారు 4000 మిషన్లు కాలిపోయాయని వార్తలు వచ్చాయి. దీనిపై పొలిటికల్ పార్టీలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సామాన్య ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఎవరో ఒకరు ఊహించి చెప్పే సమాధానాలు సరిపోవు. అవి డాక్యుమెంటేషన్ ద్వారా రావాలి. ఎందుకంటే డెమోక్రసీలో జనాల్ని ప్రశ్నలు అడగొద్దు అని నోరు నొక్కేస్తే నమ్మకం ఓడిపోతుంది. నిజాల్ని నిజాయితీగా బయటపెట్టినప్పుడే నమ్మకం నిలబడుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రతి నిజం ప్రజలకు తెలిసేలా బయటపెట్టనంత వరకు ఈ ప్రశ్నలు, అనుమానాలు ఆగవు. 4000 ईवीएम एक साथ जल गए, यानी एविडेंस खत्म कर दी. देखिए, वो ईवीएम जल के खाक नहीं हुई है, वो भारत का लोकतंत्र जल के खाक हुआ है.